వెల్కమ్ టు ఆయిల్ పెయింటింగ్ సిరీస్ 3. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ పెయింటింగ్ అనేది మనకు చాలా లైట్ అయిపోయింది. కొంచెం డార్క్ కనబడడానికి మనం సెకండ్ లేయర్ అనేది వేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ బాతుది ఐ వచ్చేసి నేను ఇచ్చిన షేడింగ్ దగ్గర మాత్రం అంటే స్టార్టింగ్లో నేను బంటంబర్తోని వేసిన కదా. సో అక్కడ నాకు ఏమైందంటే ఐ అనేది కరెక్ట్గా నేను డ్రా చేయలేదు. సో నేను పెయింటింగ్ వేసేటప్పుడు ఆ ఐ స్ట్రక్చర్ అనేది చూసుకొని బ్లాక్ కలర్ ఐ ల్యాషెస్ దగ్గర వేసేసి కింద లోపట ఐ బాల్ అనేది స్కై బ్లూ కలర్ ఇచ్చేసిన అనమాట. సో నాకు ఈ పెయింటింగ్ మొత్తంలో నచ్చింది నాకు ఆ డక్ ఆ బాతు అయి మాత్రమే. ఏదైతే స్టార్టింగ్‌లో నాకు మంచిగా రాలేదో, ఏదైతే ఇబ్బంది అయిందో, ఎట్లా ఏస్తానో ఏందో తెలవది. అట్లా అనుకున్నా. బట్ ఏస్తుంటే నాకు అందులో మొత్తంలో నచ్చింది మాత్రం ఆహ్, ఆ బర్డ్ ఐ అన్నమాట. అండ్ బటర్‌ఫ్లైకి వచ్చేసి గ్లోయింగ్ ఎఫెక్ట్ రావాలని అనుకున్నా. సో, యాక్చువల్‌గా ఇది నా ఫస్ట్ టైమ్ ఆయిల్ పెయింటింగ్ వేయడం గాబట్టి కొంచెం తడబడినా. సో, నాకు గూడా అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ నాకు నేను ఎక్కడ చూసి నేర్చుకున్నానో దాన్ని బట్టి నేను ఇప్పుడు మొన్నటి వరకు వేసిన దాని ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను గ్లోయింగ్ ఎఫెక్ట్ రావడానికి ట్రై చేసిన. ఓకే. సో, బటర్‌ఫ్లైకి కూడా సేమ్ సెరియల్ బ్లూ అండ్ ప్లస్ టైటానియం వైట్ ఇవి 2 మిక్స్ చేసి లైటిష్ అండ్ డార్కిష్ కలర్ ఎయడానికి ట్రై చేసిన. అండ్ ప్లస్ ఇక్కడ నేను ప్రైమరీ పాథోలో బ్లూ ఇది కూడా యూజ్ చేసిన. కొంచెం డార్క్ కలర్ వచ్చేసి కొంచెం షేడింగ్ ఇచ్చేసిన అనమాట బటర్‌ఫ్లై ఆహ్, ఔటర్ సైడ్. సో, దానివల్ల కొంచెం గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది నాకు వచ్చినట్టు కనిపించింది. అండ్ ఇంకా కొంచెం గ్లోయింగ్ ఎఫెక్ట్ రావడానికి నేను ఓన్లీ టైటానియం వైట్ అనేది తీసుకొని పైన ఔటర్ షేడ్స్ అనేది బటర్‌ఫ్లై మీద ఏసిన. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.